ఖమ్మం జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతోంది. ఏపీ సరిహద్దు ప్రాంతంగా ఉన్న సత్తుపల్లి నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో కోళ్ల మృతితో పశుసంవర్ధక అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని బాయిలర్ కోళ్లు పెంచే ఫారమ్స్లో బర్డ్ ఫ్లూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇక ఆంధ్ర నుంచి తెలంగాణలోకి కోళ్లు వాహనాలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామంటున్న జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటరమణతో మా కరెస్పాండెంట్ రవికిరణ్ ఫేస్ టు ఫేస్. కలకలం అయితే రేగుతుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి సత్తుపల్లి నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ వస్తుందన్న నేపథ్యంలో చాలా కోళ్లు చనిపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మనతో మాట్లాడేందుకు జిల్లా పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారి వెంకటనారాయణ ఉన్నారు. అంతా మాట్లాడదాం. సార్, అసలు ఏం జరుగుతుంది? ఈ బర్డ్ ఫ్లూ అనేది ఖమ్మం జిల్లాలో కూడా ఉందా? ఎందువల్ల కోళ్లు చనిపోతుంది? ఖమ్మం జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదండి, ఆల్రెడీ డిక్లేర్ చేసాం, ఆల్రెడీ చెప్పాం. యాక్చువల్గా మనకి లాస్ట్ జనవరి 26 తారీఖు పెనుపల్లి, సత్తుపల్లి డివిజన్లో పెనుపల్లి, కల్లూరు ఆ ప్రాంతంలో కొన్ని కోళ్ళు చనిపోవడం జరిగింది. అది బ్రాయిలర్స్ కూడా 25 రోజులు బిల్ వచ్చినాయి. ఆ టైంలోనే అప్రమత్తం చేసాం. ఆల్రెడీ మనం అప్పుడు బయోసెక్యూరిటీ మెజర్మెంట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. 26 తారీఖు వెళ్ళి VBRI వెటనరీ బయాలజికల్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు, శాంపిల్స్కి పంపించారు. అందులో కూడా ఎలాంటి వైరస్ లక్షణాలు లేవు. కాకపోతే ఈ యొక్క వాతావరణ అనుకూలం కానీ లేకపోతే పాత కుక్కర్ తెగులకు సంబంధించిన కానీ మిక్స్డ్ వైరస్ తోటి అంటే హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయడం కొంచెం చనిపోవడం జరిగింది. సో ఆ డేస్లో చనిపోయినప్పుడు అప్రమత్తం చేసాం రైతుల్ని. అప్పటికే ఏంటంటే ఆ పెనుపల్లి, కల్లూరు, సత్తుపల్లి మండలాల్లో రైతులకి అప్రమత్తం చేసి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ ఇచ్చి ఎక్కడైతే ఫార్మ్స్లో ఆల్రెడీ ఉన్నాయో వాటిని అప్పటికి ఏజ్ ఉన్న వాటిని తీసేసుకున్నారు. మిగతా మాత్రం 1 month వరకు ఎక్కడ పిల్లలు తేవని చెప్పి ఆపడం జరిగింది. ఇప్పుడు సత్తుపల్లి ఏరియాలో దాదాపుగా 5-6 లక్షల బ్రాయిలర్ ఫార్మ్స్ ఉన్నా కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒక 5-6 షెడ్స్లోనే పిల్లలు పెరుగుతున్నాయి. మిగతా అన్ని కూడా వాళ్ళు తీసేసుకోవడం జరిగింది. సో అన్ని షెడ్లు కూడా క్లీన్ చేశారు. బయోసెక్యూరిటీ మేనేజ్మెంట్స్ తోటి మొత్తం క్లీన్ చేసి ఎవరిని బయట ఒక షెడ్లోంచి ఒకళ్ళు వచ్చారు షెడ్యూల్ రావడం కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ ఏది వేరే దానా కోసం వచ్చే వెహికల్స్ కానీ వేరే రాని కూడా నియంత్రించడం జరిగింది. అదే షెడ్స్ అన్నిటి కూడా క్లీన్ చేసుకొని ఫార్మాలిడిహైడ్ 4% క్లీన్ చేసుకొని దాని తర్వాత కింద ఉన్న లిటర్ని తీసేసి లోన్ అంతా కూడా ఫ్యూమిగేషన్ అవన్నీ చేసుకుంటే క్లీన్ ఉంచుకున్నారు. ఇంకో 1 month తర్వాత పిల్లలు తెచ్చుకుంటారు అందరూ. అంటే ప్రభుత్వం కూడా చెప్తుంది చికెన్ తినొద్దని, ఎగ్స్ కూడా తినొద్దని. దీని మీద ఏం సూచనలు చేస్తున్నారు ప్రజలకు? యాక్చువల్లీ చాలా అపోహ అది. యాక్చువల్ ఏంటంటే చికెన్ తినొద్దు, తర్వాత గుడ్లు తినొద్దు అనేది చాలా తప్పది. మంచి ప్రోటీన్ ఫుడ్ అది, కంపల్సరీ తినాలి, అందరూ తినలేదు. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఖమ్మం జిల్లాలో బర్డ్ ఫ్లూ అనేది లేదు. ప్లస్ ఈ మీరన్న బర్డ్ ఫ్లూ కానీ ఇన్ఫ్లుయెన్జా ఏదైనా ఉన్నా కానీ మన విధానం ఏంటంటే మన సంస్కృతి ఏంటంటే మనం ఉడికించి తింటాం కాబట్టి 70 degrees సెంటిగ్రేడ్ జస్ట్ మనం మంట పెడితే వచ్చేస్తుంది. కాబట్టి ఉడికించుకొని మంచిగా చికెన్ కానీ గుడ్డుగా తినచ్చు. కాకపోతే ఏంటంటే చికెన్ చేసి ఫ్రెష్గా క్లీన్ చేసుకొని చేతికి క్లీన్ చేసుకొని చేసుకుంటే ప్లస్ ఉడికించి తినాలి అంతే. తినడం ఎలాంటి ప్రాబ్లం లేదు. అందరికి పిల్లలు కానీ పిల్లలు అందరూ తినొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అది ఎక్కడ కూడా చికెన్ ఎక్కడ మనుషులకు వచ్చేది ఎక్కడ లేదు. బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు వచ్చేది చాలా తక్కువ. అది అట్లాంటిది ఏం అవకాశం లేదు. ఉన్నా కానీ ఉడికిస్తే మనం ఇబ్బంది లేదు. ఏపీ నుంచి కూడా పలు వాహనాలు మన దగ్గరకు వస్తున్నాయి, కూడా ఆపుతున్నారు, వాటిని అన్ని కూడా రిటర్న్ పంపిస్తున్నారు. ఏం జరుగుతుంది? సో దీని మీద కూడా లాస్ట్ 3 days బ్యాక్ కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు RDOలు, MROs, మేము డాక్టర్స్ అంతా కలిసి మన ఖమ్మం జిల్లాలో ఉన్న 5 చెక్ పోస్టులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేస్తూ 5 చెక్ పోస్టులు ముత్తగూడ ఒకటి, అశ్వరాపేట ఒకటి, తర్వాత సత్తుపల్లి యువతలో ఒకటి, తర్వాత ముదిగడ దగ్గర ఒకటి, కొండపల్లి దగ్గర 5 చెక్ పోస్టులు కూడా మా యొక్క స్టాఫ్ని నిరంతరం 2 స్టాఫ్లు మొదటి సాయంత్రం ఉంటున్నారు. దాంతోపాటు ఈవినింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు వచ్చి దాన్ని నియంత్రిస్తున్నారు. సో ఎక్కడ కూడా రానిట్లేదు అటు నుంచి రాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆంధ్రాలో కూడా వాళ్ళు 10 kilometers పరిధిలో రెడ్ జోన్ ప్రకటించి అక్కడి నుంచి వెహికల్స్ రానిట్లేదు వాళ్ళు. ప్లస్ మన దగ్గరికి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా దానా బస్తాల్లో సంబంధించి కానీ గుడ్లు కానీ ఎగ్ కానీ ఏ రావట్లేదు మనకి. కానీ తెలంగాణ నుంచి, కరీంనగర్, వరంగల్ నుంచి మనకు వస్తున్నాయి ఎగ్స్ కానీ చికెన్ కానీ సేఫ్గా తినొచ్చు, ఇబ్బంది లేదు. బర్డ్ ఫ్లూ వస్తే ఎట్లా నిర్ధారిస్తారు సార్? బర్డ్ ఫ్లూ అని వస్తే అది ఓపెన్ చేయొద్దండి. దాన్ని యాక్చువల్గా వస్తే చనిపోతే ఎక్కడ పడితే అక్కడ పడేది. ఫస్ట్ జల్లగా ఏంటంటే కోళ్ళ ఫారాల్లో ప్రతిరోజు 4-5 చనిపోతుంటాయి, కామనే. కానీ బర్డ్ ఫ్లూ వస్తే మాత్రం ఎక్కువ మోతాదులో చనిపోతాయి. కాబట్టి చనిపోతే ఇమ్మీడియట్గా వాటిని బయట అక్కడ వాటర్లో వేయటం లేకపోతే బయట వేయటం వేయద్దు. కంపల్సరీ అక్కడే ఒక గుంట తవ్వి, పెద్ద గుంట తవ్వి అందులో వేసేసి సున్నం అట్లాంటి వేసేసి పూడ్చిపెట్టాలి. ఎక్కడ దాని లేదు కాల్చాలని పూడ్చిపెట్టాలి, కానీ ఎక్కడ బయట వేయొద్దు, దాన్ని బయట వేయద్దు. సో అది నిరాధనకి ఏంటంటే మన నిర్ధారణ కోసం దాన్ని ఎక్కడ బాడీ కూడా ఓపెన్ చేయొద్దు. ముఖ్యంగా బర్డ్ ఫ్లూ అనేది ఇక్కడ కూడా లేని పక్షంలో ప్రజలు కూడా ఆందోళన చెందకుండా చికెన్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు తినొచ్చు, కానీ దాన్ని సమగ్రంగా వాటిని క్లీన్ చేసిన తర్వాతే తినాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఏమైనా గణేష్ కిరణ్, ఖమ్మం జిల్లా.